ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల దగ్గర మానేరులో నాగయ్య అనే పశువుల కాపరి కొట్టుకుపోయాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లను కోఆర్డినేట్ చేస్తున్నారు. వర్షంలోనే మండపాలకు గణనాథులను తరలిస్తున్నారు. వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. మళ్ళీ భారీ వర్షాలు పడతా ఉన్నాయి. అందులో కరీంనగర్ జిల్లాలో కూడా ఉదయం నుంచి ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతా ఉన్నాయి. అయితే అటు రాజన్న సిరిసిల్లలో మాత్రం భారీ వర్షాలతోటి అక్కడ జిల్లాలోని గంభీరావుపేట మండలం కొంచెం అతలాకుతలం అవుతుంది. అక్కడ కొద్దిసేపటి క్రితం నర్మాల ప్రాజెక్టు దిగువ భాగంలో పశువుల కాపరి నాగయ్య గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు వాతావరణ శాఖ కూడా అటు అన్ని జిల్లాలకు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు, ఇట్లాంటి తేలికపాటి వర్షమే పడతా ఉంది. ఆకాశం మేఘావృతమే కనిపిస్తూ ఉంది. అటు జగిత్యాల జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. కొరట్లలో ఉదయం కొద్దిసేపు భారీ వర్షం పడింది. అక్కడ ఈరోజు వినాయక చవితి కూడా కావడంతో కొరట్ల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గణనాథులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొంత వర్షంలో ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా గణనాథులను తీసుకెళ్లి మండపాలకు తీసుకెళ్తున్నారు. ఉదయం నుంచి కూడా చినుకులతో కూడిన వర్షం కొద్దిసేపు కొన్నిసార్లు కొంచెం పెరగడము, కొన్నిసార్లు తగ్గడం జరుగుతూ ఉంది. ఇప్పటికైతే ఈ తేలికపాటి వర్షం కాబట్టి నీళ్లు ఎక్కడ స్టాగ్నెట్ అయితే కావడం లేదు. కరీంనగర్ జిల్లాలో కావచ్చు, అటు జగిత్యాల జిల్లాలో కావచ్చు. సిరిసిల్ల జిల్లాలో ఏదైతే మన కామారెడ్డి మెదక్ను ఆనుకొని ఉన్న బార్డర్ ఉందో అక్కడ మాత్రం కొంత పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఎల్లో అలర్టు, ఆరెంజ్ అలర్టు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి తీర ప్రాంతాలకు కావచ్చు, వాగుల దగ్గరికి మాత్రం పోవద్దు. అదేవిధంగా లో లెవెల్ వంతెన దగ్గర వాహనాలు దాటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు ప్రాజెక్టులు చూసుకుంటే మొన్నటి వరకు ఎండిపోయి కనిపించిన లోయర్ మానేర్ డ్యామ్కి ఇప్పుడు జలకళ వచ్చింది. మొత్తం మిడ్ మానేర్ నుంచి గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్నారు. మిడ్ మానేర్ నిండకపోయినప్పటికీ కూడా లోయర్ మానేర్ డ్యాంలో భవిష్యత్తులో నీళ్లు అవసరం ఉంది కాబట్టి అక్కడికి నీళ్లు దాదాపు 9,800 క్యూసెక్ల నీళ్లు అక్కడికి వెళ్ళి వదులుతున్నారు. కొంత 39 వాగు నుంచి కూడా దాదాపు 1000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. ఓవరాల్గా 10,000కు పై చిలుకు క్యూసెక్ల నీళ్లు లోయర్ మానేర్లకు వస్తుంది. ప్రజెంటు 11.13 టీఎంసీల నీరు అందులోకి చేరింది. ఆ ప్రాజెక్ట్ నిండాలంటే ఇంకా దాదాపు 13 టీఎంసీల నీళ్లు కావాలి. కాకపోతే ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు లోయర్ మానేర్ డ్యామ్ను నింపేటట్టుగానే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిడ్ మానేర్ పైన అప్పర్ మానేర్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న గంభీరావుపేట మండలం నర్మాల దగ్గర అప్పర్ మానేర్ ప్రాజెక్టు చాలా చిన్న ప్రాజెక్టు, 2 టీఎంసీలది. దానికి కొడవెల్లి కావచ్చు, తర్వాత ఇటు కామారెడ్డి ప్రాంతం నుంచి కావచ్చు పెద్ద ఎత్తున వరద, మెదక్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద అప్పర్ మానేర్లోకి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయిన వాటర్ అంతా కూడా మత్తడి రూపంలో దునికి మానేరు నుంచి మిడ్ మానేర్లోకి వస్తుంది. మిడ్ మానేర్కి మళ్ళీ వరద కాలువ ద్వారా కూడా ఎస్ఆర్ఎస్పి నుంచి పంపింగ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా 2 సోర్సుల ద్వారా మిడ్ మానేర్ నిండుతుంది కాబట్టి మిడ్ మానేర్ గేట్లు ఎత్తిపెట్టి ఉన్నాయి. అట్లాంటి నీళ్ళన్నీ కూడా మనకు కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం తర్వాత లోయర్ మానేర్తో పాటు చెరువులు కూడా నిండుతూ ఉన్నాయి. వాతావరణం చూస్తూ ఉంటే ఎట్లా ఉందన్న కరీంనగర్లో? కరీంనగర్లో వాతావరణం చాలా ఉధృతంగా పడుతుంది. వర్షం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళని పరిస్థితి. సాధారణంగా మనకి ఈ టైంలో వర్షాలు పడతాయా, లేకుంటే వినాయక చవితి అప్పుడు సాధారణంగా అందరూ మంచిగా పండుగ చేసుకునే టైంలో వాళ్ళు పడుతున్న ఎట్లున్నది? ప్రతి సంవత్సరం వినాయక చవితి అప్పుడే వర్షాలు పడతాయి. పోయేటప్పుడన్నా లేకపోతే స్టార్టింగ్ రోజు నుంచి ప్రతి సంవత్సరం అట్లనే ఉన్నది మనకి. ఇంతకుముందు వర్షాలు పడుతుండే, కానీ ఇప్పుడైతే వినాయక చవితి ఎప్పుడు స్టార్ట్ అయిందో పండగ చేసుకుందాం అనే టైంలోనే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మరి ఇబ్బంది అవుతుందా దేవుడి కాడ? ఇక దేవుని దగ్గర అంటే అన్ని అవి కవర్లు వేస్తారు కాబట్టి దేవుని పూజలు అయితే ఆగాయి. ఓకే, ఇప్పుడు ఈ వర్షాలు మన రైతులకు కానీ మనకు కానీ ఎట్లా మేలు చేస్తాయి? కొన్ని పంటలు పోతాయి, కొన్ని నీళ్లు తాగడానికి మాత్రం పనిచేస్తాయి. పత్తి లాంటి పంటలు కొంచెం దెబ్బతింటాయి, కొన్ని పంటలు మాత్రం దెబ్బతింటాయి, తాగడానికి మాత్రం నీళ్లు పనిచేస్తాయి. మన లోయర్ మానేర్ డ్యామ్ ఇప్పటిదాకా నిండలేదు, ఇప్పుడు వస్తున్న వాన నింపుతుంది అనుకుంటున్నారా? రెండుతుంది, ఖచ్చితంగా రెండుతుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా ఈ వర్షాలు కొంత మేలు చేస్తాయని చెప్తున్నారు. కాకపోతే వినాయకుని పండుగకు కొంత ఆటంకం కలిగింది. ఓవరాల్గానైతే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే, ఇప్పటిదాకా మనం చెప్పిన కామారెడ్డి, మెదక్ లాంటి జిల్లాలతో పోల్చుకుంటే కరీంనగర్ జిల్లాలో చాలా తక్కువ వర్షపాతమే ఉంది. అయినప్పటికీ కూడా ఈ వాన ఎక్కడ ఆగడం లేదు, కంటిన్యూగా కొడుతుంది. కంటిన్యూగా కొట్టే వాన ఎక్కడ కూడా నీళ్లు నిలవకపోయినా కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. అదేవిధంగా చెరువులు, ప్రాజెక్టులకు కూడా జలకళ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.